హాయ్ ఫ్రెండ్స్, మీ జీవితం విఫలమవడానికి అసలు కారణం మీ శత్రువులు కాదు, మీ సొంత మాటలే అని నేను చెప్పినట్లయితే మీరు నమ్ముతారా? అవును, మనిషి ఓటమి మొదలయ్యేది తన బలహీనతలు, కలలు, సంబంధాలు, రహస్యాలు ప్రపంచానికి చెప్పడం మొదలైనప్పుడే. ఆచార్య చాణక్యుడు అన్నాడు, తన రహస్యాలు బయట పెట్టేవాడి ఓటమి ఖాయం. ఈరోజు ప్రపంచంలో మన ఆనందంలో కూడా ఇతరులు ఈర్ష్యను కనుగొంటారు, మన నవ్వులోనూ లోపాలు వెతుకుతారు. అందుకే మీ జీవితం నాశనం అవ్వకుండా ఉండాలంటే, మిమ్మల్ని ఎవరూ కదిలించలేకుండా చేయాలంటే వచ్చే కొన్ని నిమిషాలు మీకు ఒక వరంగా మారతాయి. ఎందుకంటే నేను మీకు చెప్పబోతున్నది 12 ముఖ్యమైన విషయాలు. వీటిని ఎప్పటికీ ఇతరులకు బయట పెట్టకుండా ఉంచుకోవాలి. మీరు వీటిని అలవాటు చేసుకుంటే మీ జీవితంలో ఏ శక్తి మిమ్మల్ని ఆపలేదు. మరి మీరు మీ అతిగాఢమైన బలహీనతను ఎవరికైనా చెప్పేశారనుకోండి, ఆ వ్యక్తి మీ ముందు నవ్వుతూ వినేస్తాడు, స్నేహితుల్లా నటిస్తాడు. కానీ వెనక్కి తిరిగి అదే బలహీనత మీపై ఆయుధంగా మారుతుంది. మీ కలలను ప్రపంచానికి చెప్పేశారనుకోండి, కొందరు చప్పట్లు కొడతారు, కానీ చాలామంది మీ ధైర్యాన్ని బద్దలు కొడతారు. ఇది నీ సామర్థ్యానికి మించినది అని. మీ సంతోషాలను అందరికీ చూపేశారనుకోండి, తర్వాత అదే సంతోషం దుష్టదృష్టికి గురైపోతుంది. చాణక్యుడు అన్నాడు, రహస్యాలు, సంపద, బలహీనతలు బయటపడితే మనిషిని ఎవరూ రక్షించలేరు. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు చెప్పబోతున్న 12 విషయాలు కేవలం మాటలు కావు. అవి మీ జీవితానికి రక్షణ కవచం. ఇవి మీ షీల్డ్. ఈ వీడియోను చివరి వరకు చూడండి, ఎందుకంటే ఈ 12 విషయాలు మీ మొత్తం జీవిత దిశను మార్చేస్తాయి. చాణక్య నీతి నెంబర్ 1, మీ బలహీనతలను ఎప్పుడూ దాచుకోండి. మనిషి చేసే అతిపెద్ద తప్పు ఏమిటంటే తన బలహీనతలను ప్రపంచానికి చెప్పటమే. ఉదాహరణకు, మీరు నాకు త్వరగా కోపం వస్తుంది అని చెప్పేశారనుకోండి, తర్వాత ఆ వ్యక్తి మీపై ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటే అదే కోపాన్ని రెచ్చగొడతాడు. చాణక్య నీతి, బలహీనతను ఎప్పుడూ బయటపెట్టకు, అది ఇతరులకు ఆయుధమవుతుంది. ఒక చిన్న కథ చెప్పన. ఒక రాజు తన సభలో నాకు చీకటి భయం అని చెప్పేశాడు. శత్రువులకు అది అవకాశమైంది. యుద్ధం రాత్రి సమయంలో చీకటిని ఉపయోగించి రాజును ఓడించేశారు. అందుకే మీ బలహీనతలు, భయం, సోమరితనం, కోపం, వీటిని మీ రక్షణకు ఉపయోగించండి, కానీ ఎవరికీ చెప్పకండి. మీ బలహీనత మీ ప్రైవేట్ ప్రాపర్టీ, దాన్ని సురక్షితంగా దాచుకోండి. చాణక్య నీతి నెంబర్ 2, మీ కలలు, లక్ష్యాలను దాచుకోండి. ఈ రోజుల్లో మనం చేసేదేమిటంటే, కొత్త ఐడియా వచ్చిందంటే సోషల్ మీడియాలో పోస్ట్ చేసేస్తాం, నేను ఇది చేస్తున్నా, అది చేస్తున్నా అని. కానీ నిజం ఏమిటంటే, కల సాకారమయ్యే వరకు దాన్ని బయట పెట్టడం అతిపెద్ద మూర్ఖం. చాణక్యుడు అన్నాడు, యోజనలను అనగా ప్లాన్స్ని పూర్తయ్యే వరకు రహస్యంగా ఉంచు. ఎందుకంటే కలలు సున్నితమైనవి. ఇతరులు వాటిని బద్దలు కొట్టడానికి వేల మాటలు చెప్తారు. నా స్నేహితుడొకడు తన బిజినెస్ ప్లాన్ అందరికీ చెప్పేశాడు. బంధువులు నీకు డబ్బు లేదు అన్నారు, స్నేహితులు నీ సామర్థ్యం కాదు అన్నారు. ఫలితం, అతడు బిజినెస్ మొదలు పెట్టలేదు. అందుకే కలలను ముందు కష్టపడి పోషించండి, మూలాలు బలపరచండి, ఫలాలు వచ్చినప్పుడు మాత్రమే ప్రపంచానికి చూపండి. చాణక్య నీతి నెంబర్ 3, కుటుంబ రహస్యాలను దాచుకోండి. దాదాపు ప్రతి మనిషి చేసే తప్పు. భార్యాభర్తల మధ్య వివాదం, సోదరుల మధ్య మనస్పర్ధలు, ఇవన్నీ ఇతరుల ముందు చెప్పేస్తాం. కానీ మీరు కుటుంబ విషయాలు బయట చెప్పడం మొదలు పెడితే ఇతరులు అందులో విషం కలుపుతారు. చాణక్యుడు అన్నాడు, ఇంటి మాట ఇంట్లోనే ఉంచు, అప్పుడే ఇల్లు సురక్షితం. ఒక మహిళ తన స్నేహితురాలికి భర్తతో గొడవ గురించి చెప్పింది. స్నేహితురాలు ఈ విషయం ఇతరులకు చెప్పేసింది. చూస్తుండగానే మొత్తం కాలనీలో ఈ వార్త వ్యాపించింది. ఫలితం, ఆ దంపతుల సంబంధం మరింత బలహీనమైంది. మీ కుటుంబం మీ బలం, దాని లోపాలను ప్రపంచానికి చూపకండి. ప్రేమ విషయాలు హృదయంలో ఉంచండి, సమస్యలు కలిసి పరిష్కరించండి. ఫ్రెండ్స్, ఇవి మొదటి 3 విషయాలు: బలహీనతలు, కలలు, కుటుంబ రహస్యాలు. వీటిని బయట పెడితే అవి మీకు నష్టం కలిగిస్తాయి, దాచుకుంటే మీ బలమవుతాయి. మరి
మీరు ఈ మూడింటిలో ముందుగా ఏది దాచుకోవాలని నిర్ణయించారు? కామెంట్లో చెప్పండి. వీడియోని లైక్ చేయండి. తర్వాతి భాగంలో మరిన్ని గాఢమైన విషయాలు చర్చిస్తాం. మీరు ఇప్పటి వరకు ఎన్ని తప్పులు చేశారో మీరే ఆలోచించండి. ఇక జీవితంలో అతిపెద్ద భారం ఏమిటంటే లోకులు ఏమనుకుంటారు అనే ఆలోచన. ఎంతమంది దీని భయంతో తమ నిజమైన నిర్ణయాలు తీసుకోలేదు? మనసు ఎప్పుడూ అడుగుతుంది, ఇది చేస్తే హాస్యాస్పదమవుతానా, విమర్శలు వస్తాయా అని. చాణక్యుడు అన్నాడు, ఇతరుల అభిప్రాయాల భయంతో జీవించేవాడు ఎప్పుడూ తన కోసం జీవించలేడు. మీరు ఎంత మంచివారైనా ప్రపంచం ఏదో ఒకటి మాట్లాడుతుంది. అందుకే మీ ఆత్మకు శాంతి ఇచ్చేది, మీ భవిష్యత్తును బలపరిచేది చేయండి. చాణక్య నీతి నెంబర్ 4. ప్రపంచ అభిప్రాయాల కంటే మీ కర్మ ముఖ్యం. అభిప్రాయాలు మారతాయి, కానీ మీ పని, ఫలితాలు శాశ్వతం. ఆలోచించండి. చాణక్యుడు లోకుల మాటలకు భయపడి ఉంటే అతను అంత శక్తివంతమైన రాజ్యాన్ని నిర్మించగలిగేవాడా? అతను ఇప్పుడు మనకు మార్గదర్శకుడిగా ఉండేవాడా? లేదు. అతను విమర్శలను విస్మరించి లక్ష్యంపై దృష్టి పెట్టాడు. అందుకే అతని పేరు అమర్. ఫ్రెండ్స్, ప్రపంచ శబ్దాన్ని మూసివేయడం సులభం కాదు. కానీ చాణక్యుడు మనకు నేర్పేది మనిషి అతిపెద్ద ఆయుధం అతని దృఢ నిశ్చయం. అది మీలో మేల్కొంటే ఎవ్వరూ మిమ్మల్ని ఆపలేరు. మీరు మీ కలల కోసం జీవిస్తున్నారా, లేదా ఇంకా అభిప్రాయాల భారంతో కుంగిపోతున్నారా? ఉంటే ఇప్పుడు లేచే సమయం. ఎందుకంటే ప్రతి క్షణం వెనక్కి రాదు. ఇక తర్వాతి విషయం మీ జీవిత దృక్పథాన్ని మారుస్తుంది. ఎందుకంటే అసలు విజయం శత్రువులపై కాదు, మన మనస్సుపై. చాణక్యుడు అన్నాడు, మనిషి ఒంటరిగా అంతగా పడిపోడు, తప్పుడు సాంగత్యంలో పడిపోతాడు. చాణక్య నీతి నెంబర్ 5. సాంగత్యం అనుసరించి రంగు మారుతుంది. చిన్నప్పటి నుంచి అమ్మలు చెబుతుంటారు, తప్పుడు సాంగత్యం చేయకు, నీ భవిష్యత్తు చీకటవుతుంది అని. కానీ ఈ రోజుల్లో మనం దాన్ని తేలికగా తీసుకుంటాం. చాణక్యుడు అన్నాడు, తప్పుడు సాంగత్యం అతి ప్రమాదకరమైన విషయం. మీ చుట్టూ నలుగురు సోమరులుంటే మీరు కష్టపడలేరు. మద్యపానులుంటే మీరు కూడా అందులో పడతారు. సాకులు చెప్పేవారుంటే మీ జీవితం సాకుల్లో మునిగిపోతుంది. ఒకసారి ఒక రాజు తన కుమారునికి పాఠం నేర్పడానికి మంచి మామిడి పండు, చెడిపోయిన మామిడి పండు తెప్పించి ఒకే బుట్టలో పెట్టాడు. కొద్ది రోజుల తర్వాత మంచి పండు కూడా చెడిపోయింది. రాజు అన్నాడు, ఇదే సాంగత్యం ప్రభావం. ఇది కథ కాదు, జీవిత సత్యం. మీరు ఎంత బలవంతులైనా తప్పుడు సాంగత్యం మిమ్మల్ని లోపలి నుంచి ఖాళీ చేస్తుంది. మీ జీవితంలో మీ సమయం, శక్తి, లక్ష్యాలు నాశనం చేసే వ్యక్తులున్నారా? ఉంటే వారితో దూరం పాటించడమే జ్ఞానం. చాణక్యుడు అన్నాడు, చెడు సాంగత్యం నరక ద్వారాలు తెరుస్తుంది. అందుకే చాలామంది ఎంత కష్టపడినా విజయం సాధించలేరు. ఇక తర్వాతి నీతి మీ ఆత్మవిశ్వాసాన్ని నాశనం చేసే అలవాటు గురించి. దీన్ని సమయానికి వదిలేయలేకపోతే విజయ ద్వారాలు మూసుకుపోతాయి. ఫ్రెండ్స్, జీవితంలో అతి కష్టమైన పని మన లోపలి అగ్నిని నియంత్రించడం. మనలో 2 అగ్నులుంటాయి. ఒకటి విజయం వైపు నడిపిస్తుంది, మరొకటి కోపం, ఈర్ష్య, ద్వేషంలో ముంచేస్తుంది. చాణక్యుడు అన్నాడు, అగ్ని, కోపం 2 చిన్నవైనా వీటితో ఆడుకో, అవి మొత్తం బూడిద చేస్తాయి. ఎన్ని సంబంధాలు ఒక్క క్షణం కోపంతో తెగిపోతాయి, ఎన్ని కెరీర్స్ అహంకారంతో నాశనమవుతాయి. చాణక్య నీతి నెంబర్ 6. కోపం మూర్ఖత్వంతో మొదలై పశ్చాత్తాపంతో ముగుస్తుంది. మనసును నియంత్రించకపోతే విజయం దూరమవుతుంది, ప్రస్తుతం కూడా కాలిపోతుంది. ఆలోచన లేకుండా మాట్లాడేవాడు అతని దగ్గరి వారిని గాయపరుస్తాడు, తర్వాత ఒంటరిగా మిగులుతాడు. మరోవైపు మనసును సంయమనంతో నియంత్రిస్తే మీరు ప్రత్యేకంగా కనిపిస్తారు, గౌరవం పొందుతారు. సంయమనం సాధారణుని అసాధారణునిగా మారుస్తుంది. అందుకే చాణక్యుడు చంద్రగుప్తుని చిన్నప్పటి నుంచి ఇది నేర్పాడు. రాజు బలం కత్తిలో కాదు, ధైర్యంలో, బుద్ధిలో. అందువల్లే ఒక సాధారణ బాలుడిని అఖండ భారత సామ్రాట్టుగా మార్చాడు. చాణక్య నీతి నెంబర్ 7. మనిషి అతిపెద్ద శత్రువు అతని అసంయమిత మనసు. మనం బయటి శత్రువులతో పోరాడతాం, కానీ లోపలి శత్రువులతో ఓడిపోతాం. లోభం, కోపం, ఈర్ష్య, సోమరితనం ఇవి మన ఆత్మను ఖాళీ చేస్తాయి. మీరు ఈ రోజు నుంచి వీటిపై విజయం సాధిస్తే
ప్రపంచం మిమ్మల్ని ఆపలేదు. మనసు యజమాని అయితే ప్రపంచ యజమాని అవుతాడు. కానీ మనసుపై విజయం సులభం కాదు. రోజువారీ అభ్యాసం, లాజిక్, ధైర్యం, సంయమనంతో మనసును సాధన చేయండి. చంద్రగుప్తుడు తన కోరికలను నియంత్రించి ముందుకు సాగాడు. మీరెలా ఎందుకు కాలేదు? భేదం మీ లోపలి శత్రువులను గుర్తించడమే. ఇక చాణక్యుడు ఏమన్నాడంటే, మీ రహస్యాలను ఎప్పుడూ షేర్ చేయకండి. అది మిమ్మల్ని రక్షిస్తుంది, ముందుకు నడిపిస్తుంది. ఫ్రెండ్స్, జీవితం యొక్క అతిపెద్ద గేమ్ రహస్యాలదే. చాణక్యుడు అన్నాడు, రహస్యం మీ దగ్గర లేకపోతే మీ జీవితం ఇతరుల చేతిలో పావులా మారుతుంది. మీరు మీ ప్రతి ప్లాన్, కళ, బలహీనత అందరికీ చెప్పేశారనుకోండి, మిగిలేది ఏమిటి? ఇతరులు మీ ఆలోచనలను దొంగిలిస్తారు, బలహీనతలను ఆయుధాలుగా మారుస్తారు, కళలను బద్దలు కొడతారు. మీరు ఎంత దాచుకుంటారో ప్రపంచం మిమ్మల్ని అంత గౌరవిస్తుంది. మాటల మధ్య మౌనం కూడా మాట్లాడు. ప్రతి పాఠం జీవితానికి కొత్త మలుపు ఇస్తుంది. ఎన్నిసార్లు మీరు మీ ప్లాన్స్ స్నేహితులకు చెప్పి తర్వాత నెగిటివ్ కామెంట్స్ వచ్చాయి, ఇది కష్టం, నీకిది సాధ్యం కాదు అని. ఆ ఒక్క మాట మీ కష్టాన్ని చల్లారుస్తుంది. అందుకే చాణక్యుడు హెచ్చరించాడు. చాణక్య నీతి నెంబర్ 8, యోజన అనగా ప్లాన్ పూర్తయ్యే వరకు రహస్యంగా ఉంచితేనే సఫలమవుతుంది. మరో గాఢ సత్యం, మీ విశ్వాసం మీ అతిపెద్ద క్యాపిటల్. మీరు ఇతడు నా అతి విశ్వాసపాత్రుడు అని చెప్తే ఇతరులు అతని గురించి చెడు మాట్లాడి మీ విశ్వాసాన్ని చెదరగొడతారు. చాణక్యుడు అన్నాడు, విశ్వాసాన్ని ప్రపంచ దృష్టి నుంచి రక్షించు. అది మీ శీల్, మీ ఆయుధం. మరో విషయం, సంతోషాలను అందరికీ చూపడం. సోషల్ మీడియాలో కొత్త జాబ్, కార్ అంతా పోస్ట్ చేసేస్తాం, కానీ అందరి దృష్టి శుభం కాదని మర్చిపోతాం. చాణక్యుడు అన్నాడు, సుఖాన్ని దాచి జీవించు. దుష్ట దృష్టి అతి వేగవంతమైన బాణం. మీరు ఈ నీతులను అలవర్చుకుంటే మీ బలాన్ని రక్షించుకోవటమే కాదు, కలలను సాకారం చేసుకుంటారు. ఫ్రెండ్స్, జీవితంలో అతిపెద్ద పాఠాలు మన తప్పులే నేర్పుతాయి. కానీ ఆ తప్పులను అందరి ముందు డ్రమ్ బీట్ చేయకు. చాణక్యుడు అన్నాడు, బలహీనతలు, వైఫల్యాలను దాచేవాడే వాటిని బలంగా మారుస్తాడు. ఎంతమంది తమ వైఫల్యాలను అందరికీ చెప్తారు, నా ఉద్యోగం పోయింది, బిజినెస్ ఫెయిల్ అయింది, సంబంధాలు తెగిపోయాయి అని. తర్వాత ఏమవుతుంది? ముందు సానుభూతి, వెనక హాస్యం. కొందరు మీ బలహీనతను ఆయుధంగా చేస్తారు. చాణక్య నీతి నెంబర్ 9, వైఫల్య బాధ మీరే భరించండి. అది మీ లోపలి అగ్ని. దాన్ని బయట ఏడ్చి వదిలేస్తే అగ్ని ఆరిపోతుంది. దాచుకుంటే అది మిమ్మల్ని శక్తిమంతునిగా మారుస్తుంది. వైఫల్యాన్ని ఆయుధంగా మార్చేవాడే అసలు విజేత. ఒక కథ. చంద్రగుప్తుడు మొదటి యుద్ధంలో ఓడిపోయాడు. ప్రపంచం హాస్యం చేసింది, ఇతడు రాజు కాడు అని. కానీ చాణక్యుడు అన్నాడు, ఓటమిని బయట చూపకు, దాన్ని లోపలి అగ్నిగా మార్చు అని. అదే ఓటమి చంద్రగుప్తుణ్ణి శక్తిమంతునిగా మార్చింది. పాఠం, వైఫల్యాలను రహస్యంగా మార్చు, నేర్చుకో. తిరిగి వచ్చినప్పుడు ప్రపంచం ఆశ్చర్యపోతుంది. ప్రజలు మీ విజయానికి చప్పట్లు కొడతారు, వైఫల్యానికి హాస్యం చేస్తారు. అందుకే ఓటమిని హృదయంలో బందీ చేసి విజయం రోజు హీరోగా విడుదల చేయండి. ఇక తర్వాతి విషయం, చాణక్యుడేమన్నాడంటే, తక్కువ మాట్లాడటమే అతిపెద్ద బలం. ఎందుకంటే మన నాలుకే మన అతిపెద్ద శత్రువు అవుతుంది. చాణక్య నీతి నెంబర్ 10, జీవితంలో అతి ప్రమాదకర ఆయుధం కత్తి మరియు గన్ కాదు, మీ నాలుక. మీరు మాట్లాడేది మీకు సంబంధాలు సృష్టిస్తుంది, అలాగే శత్రువులను కూడా. చాణక్యుడు అన్నాడు, జ్ఞానవంతుడు ఎప్పుడూ తక్కువ మాట్లాడతాడు. ఎందుకంటే మాటలు ఒకసారి బయటికి వచ్చాయంటే అవి తిరిగి రావు. ఎన్నిసార్లు కోపంలో మాట్లాడి పశ్చాత్తాపపడ్డారు? మీ ప్లాన్స్, రహస్యాలు మీ నాలుకతో బయటపడి మీకు వ్యతిరేకంగా మారాయి. చాణక్యుడు అన్నాడు, మూర్ఖుడిని మాటలతో గుర్తించవచ్చు, జ్ఞానవంతుని మౌనంతో అని. ఒక ఉదాహరణ, ఒక రాజు సభలో ఒక పండితుడు, రైతు ఉన్నారు. రాజు ఆ ఇద్దరిని మీ జ్ఞానం చూపండి అన్నాడు. పండితుడు ఎన్నో మాట్లాడాడు, శాస్త్రాలు చెప్పాడు. రైతు మౌనంగా ఉండి అసలు జ్ఞానం తక్కువ మాటలతో ఉపయోగపడేది అన్నాడు. రాజు రైతునే విజేతగా ప్రకటించాడు. ఎందుకంటే పండితుడు మాటలతో చూపాడు, రైతు మౌనంతో. తక్కువ మాట్లాడటం యొక్క బలం ఇది.
మీరు మౌనంగా ఉంటే మీ తదుపరి చర్య ఎవరికీ తెలియదు. మౌనం మూర్ఖుణ్ణి జ్ఞానవంతునిగా, అనవసర మాటలు జ్ఞానవంతుని మూర్ఖునిగా మారుస్తాయి. చాణక్య నీతి నంబర్ 11. ప్రపంచం మీ సంతోషాలకు చప్పట్లు కొడుతూ, సమస్యలకు తమాషా చేస్తూ. చాణక్యుడు అన్నాడు, కుటుంబ సమస్యలు బయటపడితే మొత్తం వంశం మునిగిపోతుంది. ఎంతమంది ఇంటి చిన్న సమస్యలను బయట చెప్తారు? డబ్బు సమస్యలు, సోదరుల గొడవలు, దంపతుల మధ్య అపార్థాలు. ఇవి విన్న తర్వాత ముందు సానుభూతి, వెనక హాస్యం, లేదా మీ సమస్యలను బలంగా చేసుకుంటారు. ప్రతి కుటుంబంలో సమస్యలుంటాయి. ఆర్థికం, సంబంధాలు, ఆలోచనలు, ఇలా. కానీ జ్ఞానం ఏమిటంటే వాటిని ఇంటి గడపలోనే ఉంచండి. చాణక్యుడు అన్నాడు, బాగు చేసుకోవలసిన ఓడ ఒడ్డును చేరితే సముద్రం దాటుతుంది, సముద్రంలో లీక్ అయితే మునిగిపోతుంది. కుటుంబం అలాంటిదే. బయటకు తీసుకువెళ్తే మరిన్ని రంధ్రాలు పడతాయి. ఒక చిన్న కథ. ఒక పేద కుటుంబంలో ఎప్పుడూ డబ్బు గొడవలు. కానీ వారు బయటకు చెప్పలేదు. ఇంట్లోనే కూర్చుని పరిష్కరించుకున్నారు. కలిసి కష్టపడ్డారు. తర్వాత సంపన్నులయ్యారు. అదే ఏరియాలో మరో కుటుంబం సమస్యలను బయట చెప్పేసింది. బంధువులు హాస్యం చేశారు, పొరుగువారు హేళన చేశారు. సమస్యలు ముగియలేదు. తేడా రహస్యాలు రక్షించడమే. పాఠం: కుటుంబ సమస్యలను ఇంట్లోనే పరిష్కరించు. అది మీ బలమవుతుంది. మీరు ఈ నీతులను అలవర్చుకుంటే మీ జీవితం, కుటుంబ భవిష్యత్తు మెరుస్తుంది. మీకు ఈ విషయాలు టచ్ అయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మోటివేషనల్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో చేయండి. చాణక్య నీతి నెంబర్ 12. జీవితంలో అతిపెద్ద విచిత్రం ఏమిటంటే మనం దానం చేస్తాం, మంచి చేస్తాం, పుణ్యం చేస్తాం. కానీ ఉద్దేశం సహాయం కాదు, షో ఆఫ్. ఎన్నిసార్లు ఆకలి ఉన్నవాడికి ఆహారం ఇచ్చే ముందు కెమెరా ఆన్ చేస్తాం, పేదవాడికి సహాయం చేసి ఫోటో తీసుకుంటాం. చాణక్యుడు అన్నాడు, సత్యమైన పుణ్యం రహస్యంగా ఉండేది. షో ఆఫ్ పుణ్యం పాపం కంటే భారమైనది. మీరు సహాయం చేసి దాన్ని ప్రకటించడం మొదలు పెడితే అది నిస్వార్థమా లేదా డీలా? నేను ఇచ్చాను, ప్రపంచం నన్ను గ్రేట్ అనాలి అని. చాణక్యుడు అన్నాడు, దానాన్ని దాచు, పుణ్యాన్ని రహస్యం చేయి. అది దేవుని దగ్గరికి చేరుతుంది. పుణ్యం చేసేది ప్రజల చప్పట్ల కోసం కాదు అని. ఫ్రెండ్స్, మీరు ఈ చివరి నీతిని అలవర్చుకుంటే గోపనీయతే అతిపెద్ద శక్తి అని తెలుస్తుంది. మీ కలలు, యోజనలు, సంతోషాలు, సమస్యలు, వైఫల్యాలు, పుణ్యాలు, ఇవి చాణక్యుని 12 నీతులు. వీటిని అలవర్చుకుంటే ఎవ్వరూ మిమ్మల్ని తాకలేరు. ఈరోజు మనం నేర్చుకున్నాం, ఎందుకు మాటలను దాచుకోవాలి, రహస్యమే ఎందుకు బలం, గోపనీయత అతిపెద్ద ఆయుధం ఎందుకు, చాణక్య నీతులు 1000 సంవత్సరాల తర్వాత కూడా సజీవంగా ఎలా ఉన్నాయి. మీకు ఈ పూర్తి జర్నీ హృదయాన్ని తాకితే, ఈ జ్ఞానం మీ ఆలోచనలను మార్చితే దీన్ని మీ దగ్గరే ఉంచకండి. లైక్ చేయండి, స్నేహితులకు, బంధువులకు షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో చేయండి. మీ చిన్న అడుగు ఎవరి చీకటి మార్గాన్నైనా వెలుగుతో నింపుతుంది. అదే అసలు పుణ్యం. మీరు విన్నారు చాణక్య నీతులు. మాటల మధ్య మౌనం మాట్లాడుతుంది. ప్రతి పాఠం జీవితానికి కొత్త మలుపునిస్తుంది. స్ఫూర్తిని రగిలించే తదుపరి వీడియోలో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్.